నన్ను కాపాడతాననుకుంటున్నాడు, ఏకనాథ్ సింగ్ అవ్వాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నాయకులారా, రేవంత్ రెడ్డితో ఉన్నవారు ఎవరు దీవించబడరు. నేనే కదా రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చాను. మీ అందరినీ కాదని ఆయన ముఖ్యమంత్రి చేయడానికి నా పాత్ర నేను పోషించాను కదా. మరి అలాంటిది ఆయన రాష్ట్రానికి ఎందుకు న్యాయం చేయలేదు? ముందు సమ్మిట్ పెడదాం బాలుగారు, లక్షల కోట్లు తీసుకొద్దాం, 100 కంపెనీలు మీరే తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి కదా మాట్లాడాడు. మరి ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు? అంతకంటే అవినీతి ఏంటి 13 నెలల్లో? ఒకటోది. రెండోది, ఎన్ని బిల్డింగ్లు హైడ్రా కూల్చాడు అవినీతి పరంగా. అలాంటిది నాగార్జున వెళ్ళి ఆయనకి సరెండర్ అవడం చాలా సిగ్గుచేటు. ఇది ఇంత అంటే ఇంకా ఎంత అవినీతి ఉందని భయపడి సరెండర్ అవుతున్నారు. అల్లు అరవింద్ ఎవరు? ఎంత సిగ్గుచేటు. నీ కొడుకుని జైల్లో పెడితే నువ్వు ఎంత సరెండర్ అవుతావా? అంటే కేఏ పాల్ తప్ప రాజకీయ నాయకులందరూ అవినీతి పనులను రుజువైపోయారు, లేదా ప్యాకేజ్ స్టార్లను రుజువైపోయారు. ఎంత పిచ్చి పిచ్చిగా వాగాడు ఆర్ఎస్ ప్రవీణ్ దళిత నినాదంతో. ఎంత ఘోరంగా. నేను ఎప్పుడైనా కేసీఆర్ గారిని చూసాను ఒక్కసారి. అప్పులు చేశారు 7 లక్షల కోట్లు, ఫెయిల్ అయిపోయారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు కుటుంబ పార్టీ అని రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చారు. ఎందుకు? రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, అప్పులు తీర్చుదాం, ఉద్యోగాలు తీసుకొద్దాం, కంపెనీలు తీసుకొద్దాం అని అన్నాడు కనుక రేవంత్ రెడ్డి. ఇదే వరంగల్లో బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీ తరఫున ఎంపీగా నిలబడతారంటే టికెట్ ఇవ్వలేదని ఆయన రెచ్చిపోయి బయటకు వెళ్ళిపోయాడు. టికెట్ అడిగి 15-20 సార్లు ఆఫీస్కి వచ్చి, వైజాగ్ వచ్చి మా పార్టీల గురించి తిరిగి, నేను ఎందుకు రేవంత్ రెడ్డి తమ్ముడు వద్దన్నాడు. మనం కలిసి పనిచేద్దాం సార్, మీరు తెలంగాణలో పోటీ చేయకండి ఒక్కసారి అన్నాడు. ఆయన మాటలు నమ్మాను. బాబు మోహన్ దూరం చేసుకున్నాడు. వదిలే ఈ ప్యాకేజ్ స్టార్, అందువల్ల ఏం ప్యాకేజ్ జరగదు. యంగ్ బ్లడ్. ఇప్పుడే బీసీ నాయకులు కొంతమంది నన్ను కలిశారు. బీసీలు ఐకమత్యంగా ఉండండి. మనతో ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం ఉన్నారు, నాతో ఉన్నారు. బీసీలందరూ నాకంటే మంచి బీసీ లీడర్ ఉన్నాడా? ఆయన ముఖ్యమంత్రి చేద్దాం, నారగోని చేద్దాం అనుకున్నాం, ఆర్ కృష్ణని చేద్దాం అనుకున్నాం. ముందు తర్వాత టీడీపీలో కలిసిపోయాం, ఆ తర్వాత రెడ్డి పార్టీ వైసీపీలో కలిసాం, ఇప్పుడు బాబునూరు పార్టీ బీజేపీలో కలిసాం. ఏమనంటే మేము బీసీని భిక్షగాలమా అంటాడు. నీకంటే పెద్ద భిక్షగాలు ఎవడున్నాడు? ఆర్ కృష్ణయ్య. 80 సంవత్సరాల వయసులో నీకు అనుకోవాల్సిన పని ఉందా? అది కనుక ఈ రోజు నేను ఇచ్చే 3 సింపుల్ మెసేజెస్ 1 minute లో ఇస్తాను సమ్మరైజ్ చేసి. రెడ్ల పార్టీలో నుంచి బీసీలందరూ బయటకు రండి. బీసీ ముఖ్యమంత్రిగా నన్ను గెలిపించండి. సంగారెడ్డి సదాశివపేట జిల్లాలో మోమినిపేట గ్రామంని ఏ విధంగా అభివృద్ధి చేశానో 1200 ఎకరాలు కట్టి లక్షల మందిని పోషించి, అలాగా వరంగల్ తెలంగాణని అభివృద్ధి చేసి చూపిస్తా. మన 2 తెలుగు రాష్ట్రాల సత్తా మోదీకి, గుజరాతీస్కి చూపిద్దాం. బీసీలైన మనతో ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం కలిసి ఉన్నారు. మన సత్తా ఎన్టీఆర్ చూపించిన సత్తా, పివి నరసింహరావు గారు చూపించిన సత్తా, గద్దరన్న చూపించిన సత్తా, అంబేద్కర్ సత్తా ఇప్పుడున్న కుల కుటుంబ పార్టీలకి చూపిద్దాం. 2 రాష్ట్రాల్లో ఉన్న వారందరూ ప్యాకేజ్ స్టార్లో మోదీకి తొత్తులైపోయారు. నేను తప్ప మోదీని ఢీకొనే సత్తా రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ లేదని ఇప్పుడు మీరు కళ్ళతో చూస్తున్నారు, చెవులతో వింటున్నారు. వాళ్ళు అమ్ముడుపోయారని. నన్ను ఢీకొనే సత్తా మోదీకి లేదు, మోదీ తొత్తులకు లేదు. కానీ మన ప్రాబ్లం ఏంటంటే బీసీలందరూ ఐకమత్యం అవ్వాలి, యువత యువకులందరూ బయటికి రావాలి.
ఇప్పుడు మీకు నేను రుజువు చేసుకున్నాను. ప్రతి గ్రామం తిరుగుతూ నేను మీతో ఉన్నాను, మీరు నాతో ఉండండి, మనం కలిసి ఉందాం. లాస్ ఏంజలస్ లో ఇంత ఫైర్ అవుతున్నప్పటికీ ఇక్కడి నుంచి నేను 9 రోజులుగా మేనేజ్ చేసి 1,50,000 మందిని పోషిస్తున్నాం. కానీ నేను ఒక్కరోజు వెళ్ళలేదు. లాస్ ఏంజలస్ లో ఎంత మంచి సమిట్ నవంబర్ 23ని పెట్టారు. నాకున్న 198 మంది కోఆర్డినేటర్ల ద్వారా నేను అక్కడికి అన్ని విధాలు ఏంటి పంపిస్తున్నాను, కానీ నేను వెళ్ళలేదు. కారణం, మన సర్పంచుల ఎలక్షన్ లో ప్రతి సర్పంచ్ మాకు రెడ్లతో కాంగ్రెస్ పార్టీ వద్దు, మాకు దొరలు దొంగలు వెలమలు వద్దు, 1% ఉన్నోళ్ళు మన బీసీ ప్రజా పార్టీ, ప్రజల పార్టీ, ప్రజాశాంతి పార్టీ, ప్రజల పార్టీ